రైట్ మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల గురించి అక్కడైతే మాత్రం రచ్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయితే అక్కడ జరిగినటువంటి పరిణామాలు, మరోపక్క మాజీ సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తీవ్ర దుమారాలు రేపుతున్నాయి. ఇక మెడికల్ కాలేజీల పీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత జగన్ కోటి సంతకాల పోరుబాట పట్టారు. ఆ సంతకాల ప్రతులను గవర్నర్కు సమర్పించి తన నిరసనను బలంగా వినిపించారు. అయితే అసలు కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లి ఢిల్లీలో కూడా తన వాణి వినిపించాలని మాజీ సీఎం జగన్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడే ఆయనకు ఊహించని షాక్ తగినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పెద్దలు జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వమే పీపీవీపీ విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహిస్తుంటే దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న జగన్తో భేటీకి సుముఖత చూపలేదని అంటున్నారు. ఇది జగన్ వ్యూహానికి ఢిల్లీ స్థాయిలో తగిలిన ఎదురుదెబ్బేనా? పీపీ విధానంపై జగన్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మొత్తానికి పీపీపీ విధానానికైతే మాత్రం జగన్ దాదాపు కోటి సంతకాల పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమం అవ్వచ్చు, పీపీపీ విధానాన్ని అయితే మాత్రం ప్రజల్లోకి తీసుకుపోవాలని చేసినటువంటి ప్రయత్నం అవ్వచ్చు, మరోపక్క కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళాలని చేసినటువంటి ప్రయత్నం బెడిసికొట్టడంతో జగన్ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, మరోపక్క కేంద్రం ఎందుకు అపాయింట్మెంట్ తదితర అంశాల గురించి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, రవి, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాలని ప్రయత్నం చేసినటువంటి జగన్ ఆయన ఇరుకులో పడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని మాసాల క్రితమే ఉత్తరాంధ్ర నుంచి ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు. నర్సీపట్నంలో కాలేజీ నిర్మాణం ఆగిపోయింది. ఈ కాలేజీ నుంచి ఎక్కడైతే నిర్మాణం ఆగిపోయిందో ఆ కాలేజీ నుంచి కూడా ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. దాదాపు నెల 2 నెలల పాటు ఈ వ్యవహారం అంతా నడిచింది. ఈ కోటి సంతకాలు సేకరించినటువంటి ఇవన్నీ కూడా భారీ ఎత్తున మొత్తం కూడా ఉద్యమాలు చేస్తూ, ఊరేగింపులు చేస్తూ ఈ మొత్తం బండిల్స్ అన్నీ కూడా జగన్ తాడేపల్లి పంపించడం జరిగింది. నానా హంగామా చేయడం జరిగింది. జగన్ వ్యూహం మేరకు ఇక్కడ గవర్నర్కి ఇవ్వడం ఈ కోటి సంతకాలు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు పీపీపీ విధానాన్ని, కానీ ప్రభుత్వం బలవంతంగా మొత్తం చేస్తుందని నిరూపించేందుకు ప్రయత్నం చేశాడు. ఇక్కడ గవర్నర్తో అపాయింట్మెంట్ తీసుకోవడం, గవర్నర్తో అవడం జరిగిపోయింది. అనంతరం కేంద్రంలో కూడా జాతీయ మీడియాని అడ్రస్ చేసి ఇష్యూ చేద్దామని ప్రయత్నం చేశాడు. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకే ఇవన్నీ కూడా అప్పచెప్పాలి, ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు ఏపీలో అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే పీపీపీ విధానాన్ని కేంద్రమే అనుసరిస్తుంది, కేంద్రమే చెప్పింది, అందులో భాగంగా చేస్తుంది. ఇప్పుడు ప్రజల్లో కూడా కొంతమంది వ్యతిరేకిస్తారని చెప్తున్నారు, సంతకాలు పెట్టారని చెప్తున్నారు. కానీ ఇప్పటికే కొంతమంది నాయకులు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఆ పైన కింద సంతకాలు పెట్టి అన్ని పేపర్లు పెట్టి పంపేశారు, ఎక్కడా కూడా లేదు, ఎవరు వ్యతిరేకించలేదని టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా వాదించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ కోటి సంతకాలు కార్యక్రమాన్ని మొత్తం కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేందుకు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు జగన్ పన్నినటువంటి ఈ కుట్ర బెడిసికొట్టిందని చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో ప్రతిసారి కూడా జగన్కి ఏదో విషయంలో సహకరిస్తూనే వస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చా కూడా జగన్ కూడా కేంద్రానికి అనేక విధాలుగా ఓటింగ్ విషయంలో కానీ అనేక విషయాల మద్దతు విషయాలు కూడా సహకరిస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇదే ఆసరా చేసుకుని జగన్ కేంద్రానికి వెళ్ళి నిరసన తెలియజేద్దాం, ఇష్యూ చేద్దాం, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని చెప్దామని చేసినటువంటి ప్రయత్నం విఫలమైందని చెప్పొచ్చు. ఈ కోటి సంతకాలను తీసుకుని కేంద్రంలో ఉన్న ప్రముఖుల దగ్గరికి వెళ్ళి మొత్తం చేయాలని అపాయింట్మెంట్ కోరడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా కేంద్రం నుంచి అపాయింట్మెంట్ వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. అంతేకాక ఈ పీపీపీ విధానాన్ని కేంద్రం అమలు చేస్తుంది. ఆ కేంద్రం అమలు చేసినటువంటి విధానాన్ని జగన్ వెళ్ళి వ్యతిరేకిస్తే, వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే మళ్ళీ అది రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో జగన్కైతే నో ఎంట్రీ, ఢిల్లీలో నో ఎంట్రీ, ఈ విషయానికి సంబంధించి నో ఎంట్రీ పెట్టినట్టుగా తెలుస్తుంది. అదే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. జగన్ చాలా పకడ్బందీగా వాసు అంటే విధంగా చెప్పాలంటే జగన్ అంటే ఎక్కడైనా అవకాశం దొరుకుతుందని చూస్తున్నారా? మరో పక్క కూటమి ప్రభుత్వంపై అంటే రాష్ట్రంలో అంటే ఏపీ ప్రభుత్వంపై అయితే మాత్రం ఎక్కడ అవకాశం దొరికినా వదిలిపెట్టట్లేదు. గతంలో కూడా మనం చూసాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే అమరావతిపై విశ్వ ప్రయత్నం చేశారు, కానీ అది కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు పీపీ విధానంపై అయితే మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు, ఎక్కడా కూడా కేంద్రాన్ని అయితే మాత్రం పల్లెత్తి మాట అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. కానీ ఈ నేపథ్యంలో అయినా సరే అంటే డబుల్ ఇంజన్ సర్కారు నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏపీలో ఉంది, మరోపక్క కేంద్రంలో ఉంది. కాబట్టి ఆ కూటమి విధానానికి కట్టుబడి
కేంద్రం అయితే మాత్రం జగన్ని దగ్గరకు రానివ్వలేదనుకోవచ్చా? తప్పకుండా ఒకటే, మనం మొత్తం ఉమ్మడి ప్రభుత్వం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఉమ్మడిగా ఉన్నారు. అదొక విషయం అయితే, మరో విషయం ఏంటంటే ఈ పీపీపీ విధానాన్ని కేంద్రం కూడా ప్రోత్సహిస్తుంది కొన్ని రాష్ట్రాల్లో. మరి దేన్నైతే ప్రోత్సహిస్తుందో కేంద్రం, దానికి వ్యతిరేకంగా అదేను కూటమిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ను తీసుకెళ్లి ఇష్యూ చేద్దాం అనుకుంటే కేంద్రం ఎక్కడ సహించే పరిస్థితి లేదు. అందువల్లే నో ఎంట్రీ ఏర్పడింది. వాస్తవానికి ఈ కోటి సంతకాలు కూడా పెద్ద హైడ్రామాగానే కొట్టుపాడేసే పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన పార్టీలు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వంలోని పార్టీలు కానీ ఈ కోటి సంతకాలు కూడా ఎక్కడ కూడా ప్రజామోదయం లేదు. కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళు సంతకాలు పెట్టించుకుని కొంతమందితో పెట్టించుకుని ఈ హంగామా సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవానికి చాలామంది మిగిలిన పార్టీలు కూడా ఈ తప్పేం లేదు, ప్రభుత్వం సేవలు అందిస్తాకి హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయడం కాదు కదా, ప్రభుత్వ హయాంలోనే ఈ అభివృద్ధి జరుగుతుంది కదా సమర్థించే పరిస్థితి కూడా ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మొండిగా జగన్ కోటి సంతకాలు సేకరించామని చెప్పి తీసుకెళ్లి కేంద్రంలో అక్కడ ఇష్యూ చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ కేంద్రంలో ఎక్కడ కూడా అపాయింట్మెంట్లు దొరకకపోతే ఏం చేయాలో ఎలా చేయాలో కూడా మొత్తం కూడా జగన్ మళ్ళీ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా ఇష్యూ చేద్దాం అనేది ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ కోటి సంతకాల వ్యవహారం అయితే రాష్ట్రానికే పరిమితమైంది. కేంద్రంలో అయితే నో ఎంట్రీ అని చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.